ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. పిఠాపురంలో పవన్ను ఓడించడం అంత సులువు కాదు, మాజీ సీఎం నల్లారి. రాజంపేట లోక్సభ వైసీపీ అభ్యర్థిని ఇంటికి పంపిస్తాం. మదనపల్లె ఆత్మీయ సమావేశంలో బలిజ కులస్తుల హెచ్చరికలు. సీమతా భారత సాప్నికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాళులు అర్పించిన మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్. రాజ్యాంగ సృష్టికర్త పీడిత ప్రజల దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాళులు అర్పించిన మాజీ సీఎం రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. పవన్ కళ్యాణ్ బలిజకులానికి మాత్రమే నాయకుడు కాదు, అన్ని వర్గాలకు జనాభిమాన నాయకుడు. సమగ్రవంతమైన పాలన కోసమే టీడీపీ, బీజేపీతో జతకట్టిన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పవన్ను ఓడించడం అంత సులువు కాదు. చట్టబద్ధత లేని వ్యాపారాలలో వైసీపీ అడ్డొచ్చినా ప్రశ్నించిన వారిపై రౌడీయిజం, ఆపై కేసులు, వంకలు, వాగులు సైతం కొల్లగొట్టి ఇసుక మాఫియా. రాయలసీమలో బలిజలు శక్తివంతమైన వారు. రానున్న రోజులలో రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తారు. ఆ రోజులు వస్తాయని నాకు గట్టి నమ్మకం ఉందని మాజీ సీఎం, రాజంపేట బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ను ఓడించడం అంత సులువు కాదు. బలిజలలో ఉన్న ఐక్యత రాయలసీమలో, రాజంపేటలో చూపిస్తే ఎలా ఉంటుందో మీరందరూ తెలియజేయాలని మాజీ సీఎం, రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మదనపల్లె నియోజకవర్గం బలిజకులస్తుల ఆత్మీయ సమావేశం జనసేన పార్టీ నేత శ్రీరామ రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యాంతిథిగా మాజీ సీఎం నల్లారి హాజరై ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. సమావేశం మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాయలసీమలో బలిజలు శక్తివంతమైన వారని, ఐక్యతగా రానున్న రోజులలో మరింత ముందుకు వస్తూ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తారని, ఆ రోజులు వస్తాయని నాకు గట్టి నమ్మకం ఉందన్నారు. అందరినీ కలుపుకుని రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో జరుగుతున్న ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించిన ఆయన బలిజలకు మాత్రమే నాయకుడు కాదని, అన్ని సామాజిక వర్గాల నాయకుడు అన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్ట్రగ్లింగ్ స్టార్ మాత్రమే, మీరంతా ఎన్నికలలో గెలిపిస్తే పవర్ స్టార్ అవుతారని కితాబిచ్చారు. రాజకీయంగా పవర్ స్టార్ కావడానికి బీజేపీ, టీడీపీతో జతకట్టాడని తెలిపారు. ఎవరో ఓడిస్తే ఓడిపోయే నియోజకవర్గం కాదని, పిఠాపురం నియోజకవర్గం గురించి నాకు బాగా తెలుసు అన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,000 కోట్లు నిధులు మంజూరు చేశానని గుర్తు చేస్తూ, తాను కూడా పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. త్వరలో పవన్ కళ్యాణ్ను మదనపల్లెకు ఆహ్వానిస్తానని, అందరూ హాజరు కావాలని కోరారు. రాష్ట్రంలో చట్టబద్ధం లేకుండా వ్యాపారాలు చేస్తున్న వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని వ్యాపారంగా మార్చేసి, అందుకు అడ్డువచ్చిన వారిపైన రౌడీయిజం, దౌర్జన్యాలతో కేసులతో వేధింపులకు గురిచేశారన్నారు. రాష్ట్రంలో భారీగా భూకబ్జా అయిందని, అక్రమంగా ఇసుక తరలించడానికి ఎన్ని డ్యాంలు, చెక్ డ్యాంలు కొల్లగొట్టారో ప్రజలందరికీ తెలిసిందే అన్నారు. అందరూ బాగా ఆలోచనలు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం బలిజ యువకులు భారీ గజమాలతో మాజీ సీఎంను ఘనంగా సత్కరించారు. ఈ బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశానికి మదనపల్లె టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషా, జనసేన పార్టీ దారం అనిత, దారం హరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్,
జనసేన పార్టీ శ్రీరామ రామాంజనేయులు, కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంజనేయ కుమార్, కోసూరి రామ్మూర్తి, సంఘం శ్రీనివాసులు, జంగాల శివరాం ప్రసంగించగా, సూపర్ మార్కెట్ శ్రీనివాసులు, అడ్వకేట్ అమరనారాయణ, బోర్వెల్ నాగరాజు, ప్రసాద్, శ్రీరామ హరిహర తదితరులు పాల్గొన్నారు. మీరు ఒక మీటింగ్ పెట్టి నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చింది మాత్రం ఎలక్షన్ ఓట్ అడిగేదానికే రావడం జరిగింది. దీంట్లో 2-3 ముఖ్య అంశాలు ఉన్నాయి. ఒకటి, బలిజ కులస్తులందరూ కూడా రాయలసీమలో ఒక శక్తివంతమైన, నీకు శక్తి బాగుంది, శక్తివంతమైన పదవుల్లో కూడా ముందరు ఉన్నారు, ఇంకా ముందర కూడా రాబోయే రోజులు ఖచ్చితంగా వస్తాయని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఐక్యత ఖచ్చితంగా కావాలి మీలో. ఆ ఐక్యత వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా, ఒక కులంతో ఎవరు రాజకీయం చేయలేరు. అందరినీ కలుపుకొని మనం ముందరికి పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అప్పుడే రాజకీయ పదవులు కానీ వేరేవి వస్తాయి. ఈరోజు ముఖ్య అంశం, పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ముందరకు రావడం జరుగుతాం. జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ ఒక బలిజ కులస్తుడికి నాయకుడు కాదు, నేను ఒప్పుకోను దానికి. అందరి నాయకుడు ఆయన. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమా ఎవరికైనా తెలుసా? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అప్పుడు ఆయన పేరు పవర్ స్టార్ కాదు, ఆయన స్ట్రగ్లింగ్ స్టార్. పవర్ స్టార్ ఎప్పుడయ్యాడు? అందరూ కూడా మీరు ఆమోదించినప్పుడు, ప్రజలందరూ కూడా ఆమోదం తెలిపినప్పుడు ఆయన పవర్ స్టార్ అయ్యాడు. రాజకీయాల్లో కూడా ఆయన ఇప్పుడు స్ట్రగ్లింగ్ స్టారే. పవర్ స్టార్ కాదంటే మీరందరూ ఆమోదిస్తే ఆయన పవర్ స్టార్ అవుతారు రాజకీయాలు. రాజకీయాల్లో పవర్ స్టార్ అయ్యేదానికే బీజేపీతో, తెలుగుదేశంతో జట్టు కట్టాడు మన పవన్ కళ్యాణ్ అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎవరో ఓడిస్తే ఓడిపిఏ కాన్స్టిట్యున్సీ కాదు. నాకు పిఠాపురం గురించి నాకు బాగా తెలుసు. నేను కూడా ఒకరోజు క్యాన్వాసింగ్ కి ఖచ్చితంగా పోతాను. అక్కడికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000 కోట్ల పైన ఒక్క నియోజకవర్గానికి నేను శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. 1000 కోట్ల పైన పిఠాపురం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మన ప్రాంతానికి కూడా పవన్ కళ్యాణ్ ని ఖచ్చితంగా ఆహ్వానిస్తాను. మీరందరూ కూడా ఆ సభలో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వీరు రాజకీయాన్ని ఒక వ్యాపారం, అంటే అది కూడా చట్టబద్ధత లేని వ్యాపారంగా తయారు చేసేసింది ఈ వైసీపీ నాయకులు. చట్టబద్ధత లేని వ్యాపారంగా రాజకీయాన్ని తయారు చేసింది. దానికి అడ్డు వచ్చిన వారందరి పైన రౌడీజంతో, కేసులతో ఈ విధంగా వేధించి ముందరికి పోతాం. బాగా ఆలోచన చేసుకోండి. ఈరోజు ఒకరికి ఇబ్బంది రావచ్చు, నాకు ఇబ్బంది రాలేదులే, ఆయనకు వచ్చింది అని మీరు వదిలేసినారంటే రేపు మన దగ్గరికి వస్తుంది. ఎన్ని భూములు కబ్జా అయినాయి, ఎంత ఇసుక వెళ్ళిపోయింది, ఎన్ని డ్యాములు తెగిపోయినా ఇసుక తీసేసిన దానివల్ల ఒక్కసారి బాగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టంగా తెలియజేయడానికి మీరు ఓటు ఎందుకు వేయాలి? 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత మళ్ళా ఈసారి మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతున్నాం, బీజేపీ తరఫున ఓటు వేయండి అని. ఎందుకు ఓటు వేయాలి? బాగా ఆలోచన చేసుకోండి. ఆయన ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు ఉన్నారు. ముఖ్యమంత్రిగా గుజరాత్ ప్రభుత్వం
ప్రభుత్వానికి 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు, 22 సంవత్సరాలు కంటిన్యూస్ గా, అంటే దానికి బ్రేక్ లేకుండా అధికారంలో ఉన్నారు. కానీ ఒక్క అవినీతి ఆరోపణ వచ్చినట్టు మీరు ఎక్కడన్నా వార్త చూసారా? దేశానికి అవినీతి లేని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న నరేంద్ర మోడీ గారికి అందుకనే మీరు ఖచ్చితంగా సహాయం చేయాలి ఈ ప్రభుత్వానికి అనేది కోరటం జరుగుతా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. అదే కాదు, మనమంతా సెలవులకు పోతాం, హాలిడే తీసుకుంటాం ఏ పని చేసినా కూడా. కానీ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల్లో ఒక్కరోజు సెలవు తీసుకున్నాడని ఎవరైనా విన్నారా మీరు? ఆయన శ్రమజీవి, ఈ దేశం కోసం కష్టపడి పేద ప్రజలను అతి ఉన్నత స్థానానికి తీసుకొని పోయేదానికి, అభివృద్ధి చేసేదానికి శ్రమిస్తున్న శ్రమజీవి శ్రీ నరేంద్ర మోడీ గారు అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎదిగిన నరేంద్ర మోడీ గారిని ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో మద్దతు ఇవ్వాలని కోరటం జరుగుతాం. 370 సీట్లు పైన పార్లమెంట్ లో ఈసారి అధికారంలోకి రావాలని స్పష్టమైన లక్ష్యం పెట్టుకుంది. ఆ 370 స్థానాల్లో మన రాజంపేట మీరు పెట్టారా లేదా ఆలోచన చేసుకోవాలి. ఎన్డీఏకి 400 స్థానాలు గెలిచాలని ఒక ముఖ్య ఉద్దేశం పెట్టుకుంది. శాశ్వతంగా ఉన్న సమస్యలు ఏ విధంగా మోడీ గారు తీరుస్తా వచ్చారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మహిళలు చాలా మంది ఉన్నారు ఇక్కడ లేరు, ఒక్క మహిళే ఉంది. వచ్చే ఎలక్షన్ కి 33% మనం దిగాల్సిందే, వాళ్ళు ఎక్కాల్సిందే. అసెంబ్లీలో, పార్లమెంట్ లో 1996 నుంచి పెండింగ్ ఉన్న మహిళా బిల్లును పాస్ చేసి మహిళా రిజర్వేషన్ తీసుకొని వచ్చిన ఘనత మోడీ గారి ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను. వచ్చే ఎలక్షన్స్ లో 33%, 2029కి ఎమ్మెల్యేలు 33%, పార్లమెంట్ సభ్యులు మహిళలు ఉండబోతున్నారు. అంటే అది కేవలం బీజేపీ యొక్క ఘనత అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీరు సిద్ధమేనా? మహిళలు పోటీ చేసి మీరు చేయాల్సిన అవసరం. ఇది కూడా ఒక విచిత్రమైన బిల్లు. ఈ ఎలక్షన్ నుంచి పెట్టే పార్లమెంట్ సభ్యులు, లోక్సభలో పార్లమెంట్ సభలో వాళ్ళు సీట్లు తీసేసేదానికి వాళ్ళు ఓటు వేయాలి. మీకు అర్థమైందా? పార్లమెంట్ లో, రాజ్యసభలో, లోక్సభలో సీట్లు పెడితే వాళ్ళు సీట్లు ఖాళీ చేసేదానికి వాళ్ళు ఓటు వేయాలి. అందుకనే తెలివిగా బీజేపీ ప్రభుత్వం వచ్చే ఎలక్షన్ కని పెట్టింది. అందుకనే ఓటేశారు వాళ్ళు. లేకపోతే వాళ్ళ సీట్లు ఖాళీ చేయబట్టి వాళ్ళు ఖాళీ చేయరు కదా. సమయం కూడా లేదు కాబట్టి ఇది చాలా మన దేశాన్ని ముందరకు తీసుకుపోయే విధంగా ఉంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నా. కట్టించడం జరిగింది, 4 కోట్ల ఇల్లు కట్టించడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, గ్యాస్ ఒక 10 కోట్ల పైన గ్యాసులు ఉచితంగా ఇవ్వడం జరిగింది పేదవారికి. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేదవారిని, అట్టడుగులో ఉన్న వారిని, దళితుల కంటే కింద ఉన్న వారిని పైకి తెచ్చే దాని ప్రయత్నంలో ఈ 10 సంవత్సరాల్లో 25 కోట్ల మందిని దరిద్ర రేఖ నుంచి మిడిల్ క్లాస్ తెచ్చే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చిందంటే చాలా హర్షించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. 5వ స్థానానికి వచ్చాం, ఆర్థిక బలంలో 5వ స్థానానికి వచ్చాం. వచ్చే 5 ఏళ్లలో మోడీ గారు మళ్ళా ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఒక భరోసా ఇచ్చాడు. భారతదేశాన్ని మూడో పెద్ద ప్రపంచ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దుతానని. ఖచ్చితంగా మోడీ గారి నాయకత్వంలో ఇది ఖచ్చితంగా జరుగుతుందని స్పష్టం చేస్తున్నాను. మీ మద్దతు ప్రతి ఒక్కరు కూడా, ఒకరే కాదు, మీరు ఉన్న ప్రతి కుటుంబం వారు బలిజలికి వచ్చిన వాళ్ళే కాదు, మీరు ఒక్క ఓటు వేరే వాళ్ళని కూడా ఖచ్చితంగా ఒక్క ఓటు ఎక్కింది సార్. ఒక్క ఓటు వేరే వాళ్ళని మీరు మాట్లాడుకొని మీతో పాటు, మీ కుటుంబంతో పాటు ఒక్క ఓటు మీరు
కనుక ఏపిస్తే 4 లక్షల ఓట్లు అవుతాయని ఆలోచనకి మీకు స్నేహితులు ఉంటారు, మిత్రులు ఉంటారు. ఎలక్షన్ అంటే స్పీచెస్ ఇచ్చి వెళ్ళిపోతే జరగదు. మనం పోలింగ్ బూత్ పోవాలి, పోలింగ్ బూత్ లో ఓటేయాలి. సిటీస్ లో పోలింగ్ బూత్ రాదు. నాయకులు చేయాల్సిన పని పోలింగ్ బూత్ దగ్గర నుంచి మనకు ఓటేసే వాళ్ళలో ఎవరున్నారని తీసుకొని వచ్చి పోటీ చేస్తున్నాయి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేట్టుగా బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు ఎక్కడ తెలుగుదేశం పోటీ చేస్తుందో వారికి ఓటు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా జనసేన కార్యకర్తలు తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తుందో వాళ్ళకి వేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఎక్కడ పోటీ చేస్తుందో వారికి వేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు బీజేపీ, జనసేన పోటీ చేసే దగ్గర ఖచ్చితంగా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ అంతా కూడా ముఖ్య అంశం ఓటు ట్రాన్స్ఫర్. ఓటు ట్రాన్స్ఫర్ అయితే చిత్తుగా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది. ఈ 3 పార్టీలు చేయాల్సిన పని మనం అన్ని విభేదాలు దూరం పెట్టి ఎలక్షన్ లో ఐకమత్యంగా ఓటు వేయగలిగితే ఈ వైఎస్ఆర్సీపీ ప్రతి నియోజకవర్గంలో కూడా చిత్తుగా ఓడిపోతుంది. ఈ 7 పార్లమెంట్ లో కూడా 7 అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థులే గెలుస్తారనేది స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఒక ఏలుతో కొడితే దెబ్బ తగలదు, పిడిగ బిగించి కొడితే ఈ 3 పార్టీలు దెబ్బ బాగా తగులుతుంది. మనం గెలిపించేదానికి ఆ పిడికి బిగించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కీ గోపాల్ గారి సహాయ సహకారాలతో చాలా ఉత్సాహంగా చేస్తున్నాం. ఆ రోజు సుమారుగా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా మన భజన బస్సులో హాజరై సుమారు 40-50 మంది ఆ రోజు మనము చేసుకున్నాం. ఆ తర్వాత వనభోజనాల విషయంగా మర్చిపోయాం. ఇంత జనాభా కలిగినటువంటి మన బలిజ కులస్తులకు సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు అనే ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాలుగా మన కులాభివృద్ధి కోసం సంఘాలు పెట్టుకున్నాం. మనం ఏదో ఎదుగుదాం అనుకుంటున్నాం. కానీ మనలో ప్రజల్లో అయితే ఒకరిలో వీళ్ళు ఉండరు, వీళ్ళు ఐకమత్యంగా జరగదు అనేటువంటి జ్ఞానం ఇంతవరకు ఉండేది. ఇప్పటి నుంచి ఆ నాడిని చెడిపేద్దాం, అందరము కలిసికట్టుగా ఉన్నాం. మనము మన ఐక్యత, మన బల ప్రదర్శన ఏమిటి అనేది మనం నిరూపించుకుంటా ఉన్నాం. ప్రస్తుతం ఇంతమంది బలిజ కులస్తులు ఉన్నటువంటి, అధిక సంఖ్యలో బలిజ కులస్తులు ఉన్నటువంటి మదనపల్లి నియోజకవర్గంలో 2 శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు పెట్టి 1 ఎకరా 80 సెంట్లు భూమి మాకు ఏదో ఇచ్చేసి మీరందరూ మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి వైసీపీ గవర్నమెంట్ మనల్ని ఏమార్చింది. మనకు కావాల్సింది విగ్రహాల, మనకు కావాల్సింది 1 ఎకరా అనేటువంటి భూమి, అది కూడా ఊరికి దూరంగా, జగనన్న కాలనీలకు దగ్గరగా, మెయిన్ రోడ్డుకు దూరంగా, ఎలాంటి ఉపయోగము లేని చోట మనకు 1 ఎకరా 80 సెంట్లు, అది కూడా పూర్తిగా వేయలేదు. దాన్ని ఇచ్చి మీరంతా మాకు ఓట్లు వేయండి అని మన వైసీపీ ప్రభుత్వం, గవర్నమెంట్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, వారికి పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాట్లాడినారు. మనకు కావాల్సింది అభివృద్ధి, మనకు కావాల్సింది మన బిడ్డల యొక్క భవిష్యత్తు. మన బిడ్డల యొక్క భవిష్యత్తు మనకు కావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా ఇంకనైనా మేల్కొనండి. ఒక ఐకమత్యంగా ఉంటే మనం ఎదుగుతాము, మన బిడ్డల భవిష్యత్తు బాగుండేదానికి మనము బాటలు వేసుకున్నాం. మనకు కావలసినటువంటివి
మనం దేన్ని అనుకోకుండా మనకు ఇవ్వండి, మా హక్కు ఇవ్వండి అనేటటువంటి హక్కును సంపాదించుకుందాం మన మదనపల్లి నియోజకవర్గంలో. దీనికంతా ముఖ్య కారణం మనకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మీ వెనకాల నేను ఉన్నాను, కొన్ని రోజుల తర్వాత అయినా మనం ఎదుగుదాం, మనమంతా ప్రయత్నం చేస్తున్నామని ప్రస్తుత వైసీపీ గవర్నమెంట్ను ఇంటికి పంపిద్దాము అనేటటువంటి నానుడితో ఆయన ఉమ్మడిగా అందరం కలిసి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి చాలా ప్రయత్నం చేసినాడు. అనేక విధాలుగా తగ్గి కలుపుకొని ఈరోజు 24వ సంవత్సరంలో ప్రస్తుతం ఎలక్షన్ల పీరియడ్లో కొన్ని సీట్లకు దిగదారి తీసుకొని నిలబడ్డారు. మనము ఆంధ్రప్రదేశ్లో జనసేన కేటాయించినటువంటి సీట్లను మరియు ఉమ్మడిగా ఏర్పరిచినటువంటి అభ్యర్థుల గెలుపును మన అందరం కూడా దళిత వ్యవస్థలను ఏకమై ఈ వాళ్ళకు కేటాయించినటువంటి సీట్లను అన్ని 100%గా మనం గెలిపించగలిగితే మనలో యూనియన్ ఒక ఐకమత్యం ఉండే అనే విషయాన్ని మనం తెలియజేసుకుంటాం. ఏమంటే రేపు తప్పకుండా మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మన బెంగళూరు బస్ స్టాండ్ లో అనౌన్స్ చేశారు, 1 ఎకరా స్థలం 1,50,00,000 రూపాయలు ఇచ్చి మీకు ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కట్టించి పైన ఈ పరిసర మదనపల్లి కాన్స్టిట్యూషన్ ఉన్న పిల్లల కోసం ఒక హాస్టల్ నిర్మించి ఆ పేద పిల్లలు హాస్టల్లో చదువుకునేటట్టుగా చేసే బాధ్యత మాది అని చెప్తున్నాను. మాటలు మాత్రమే కాదు, పని చేసి చూపించే బాధ్యత కూడా మనదే. అందుకోసం నేను చెప్తున్నాను, ఈ రోజు ఎక్కడ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర స్పష్టత లేదు. ఏ మాత్రం ఒక చేసిన 5 సంవత్సరాల ఏదైనా పాలనలో ఒక మంచి ఒక కంపెనీ సిఇఓ గానో ఒక కంపెనీ ఎండి గానో పనిచేశాడు, కానీ మొత్తం వ్యవస్థ కుప్పకూల్చిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను. డిపార్ట్మెంటల్ గా చెప్తున్నాను. నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కావున ఒక ఉప సంఘం మీటింగ్ రావాలి అంటే నేను కూడా నేను ఆలోచనలో పడ్డాను. కానీ తల్లి ప్రేమ ఏ విధంగా బిడ్డ దగ్గరికి రాకపోతుందో అదే మా కుటుంబీకులు అందరూ ఇక్కడ ఒక సభ పెట్టుకుంటున్నాం, మీరు రావాలి అని అంటే ఉండలేకపోగా నేను ఖచ్చితంగా ఇక్కడ ఈరోజు ఒక పెద్దలు రామానుజన్ గారు చెప్పినట్టు ముఖ్యమైన రోజు. మన రాజ్యాంగం మన దేశానికి అందించిన పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. వారికి మనం అందరం కూడా ఇక్కడ చిత్రపటానికి పుష్పాంజలి అర్పిస్తున్నాం. మరి అదే క్రమంలో మన ప్రాంత భవిష్యత్తు నిర్ధారించడానికి ఒక కీలకమైన సమయంలో మనం అందరం చేరుకున్నాం. వచ్చే ఎన్నికలు రాబోయే 5 సంవత్సరాలు మనం పిల్లల భవిష్యత్తు కానీ మన ప్రాంత అభివృద్ధి భవిష్యత్తు కానీ వాటికి అన్నిటి కూడా ఒక రకంగా మనకు ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా మనం ముందుకు వెళ్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేసి మనకందరికీ కూడా ఒక కీలకమైన ఘట్టం. మీరందరూ విద్యులే, చదువుకున్న వాళ్ళు, మేధావులు, మీకు మేము చెప్పాల్సిన వాళ్ళు కాదు. భక్తులు పెద్దలు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చారు. మనం అందరం ఇక్కడ ఒక ఆశతో వచ్చాం, ఏ విధంగా ఈ ప్రాంత అభివృద్ధి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో మాకు ఒక పార్టీలో అనుక్షణం మేము చెప్పేదంతా ఒకటి, కుల మతాలకు అతీతంగా మన దేశ అభివృద్ధి మనకు ముఖ్యమైనది. భారతీయ జనతా పార్టీ ఏ కులానికో ఏ మతానికో ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళాలి. మన ప్రాంతం అభివృద్ధి చెందితే మనం అందరూ ఆ ప్రాంత వాసులుగా మనం అందరూ అభివృద్ధి చెందుతాం. కాబట్టి మనం ఏ విధంగా మనం ఈ ప్రాంత అభివృద్ధి చెందాలనే ఒక ఆశతో మనం ఈ రోజు మన పెద్దలు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా వారు రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తారు. కానీ ఆ ఘన విజయం సాధించాలి అంటే కూడా ఇప్పుడే శివరామ్ గారు అన్నారు,
ప్రతి నియోజకవర్గంలో ఒక నిర్ణయాత్మకమైన ఓట్ బ్యాంక్ మన వైద్యంలో ఉన్నది. ఒక మనిషిని గెలుపోవటంలో అన్నది నిర్ధారించే ఈ కులం. కాబట్టి ఎప్పుడైతే ఈ కులం అందరూ కూడా ఒక ఆలోచన చేసి అది ఓట్ల రూపాల్లో మనం ఓటు వేసి వేయించి మనం మన అభ్యర్థిని గెలిపించుకోగలిగితే అప్పుడే మన ప్రాంత భవిష్యత్తు కానీ మన కుల భవిష్యత్తు కానీ దానికి మనం కూడా బాటలు వేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి వారు ఇచ్చే సూచనలు, వారు మనకి ఇచ్చే భరోసా రైతాంగంలో మీరు చక్కగా విని మన వాళ్ళందరికీ కూడా మీరు ఒకట్టు వారికి మోటివేట్ చేసి మనము అతిశయోక్తికి వెళ్లకుండా మనము వచ్చే ఎన్నికల్లో అందరూ కూడా జాగ్రత్తగా ప్రలోభాలకు లోపడకుండా ఎవరైతే మన కులాలకు అతీతంగా ఎవరైతే ఉన్నారో కూడా వారికి కూడా ఒక కులంతో మనము ఎప్పుడు రాజకీయ చైతన్యం ఉన్నది, రాజకీయంగా మనము గెలుపు సాధించలేము. కాబట్టి అందరినీ కలుపుకొని వెళ్ళి మనం గెలుపు దిశగా మనము లక్ష్యం పెట్టుకొని మనం వాళ్ళకు గెలిపించి అదేవిధంగా మనం ఏవైతే సమస్యలు ఈ రోజు భక్తులందరూ చెప్పారో వాటికి అన్నిటి కూడా వారి వైపు నుంచి వారు ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనం విని మనం చేయగలిగితే ఖచ్చితంగా విజయం మనదే అనేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి భారతదేశంలో కులమత వర్ణ వర్గ లింగ వ్యత్యాసాలు రూపుమాపి సమతా సమాజాన్ని నిర్మించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వప్నించారు. పీడిత వర్గాల కోసం, వారి సంక్షేమం కోసం రాజ్యాంగాన్ని సృష్టించి వాటి అమలుకు శ్రీకారం చుట్టే విధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలలో చైతన్యం నింపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మనోజరెడ్డి, ఏపీ ఎన్డీసీ చైర్మన్ గుండ్లూరు షమీం అస్లాం, జడ్పీటీసీ ఉదయ్ కుమార్లు అన్నారు. నేడు ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయుడుగా కీర్తించారు. ఆదివారం మదనపల్లె పట్టణం ఆర్టీసీ బస్టాండు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతరం 6వ వార్డు కౌన్సిలర్ గొల్లపల్లి బైపాస్ రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అదేవిధంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలలో అంబేద్కర్ 133వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వల్ల అందరూ సమానంగా బతకల్లా, ప్రజలందరూ ఒక వేదిక మీద ఉండాలా, అందరికీ సమానంగా. లేకపోతే ఇంత ముందు ఆయన కాన్స్టిట్యూషన్ లేనప్పుడు చాలా వరకు మన భారతదేశంలో అణగారు కింద తొక్కడం కానీ పై కులాలన్నీ పైన ఉండింది. ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరూ సమానంగా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చారు. దానికి ఈరోజు మనకు భగవద్గీత, బైబిల్, దాని తర్వాత ఖురాన్ ఎంత ఇంపార్టెంటో ఆ రకమైన ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ ఒక బుక్ అనేది ఆయన రాసి ఈరోజు మన దేశం ప్రజాస్వామ్యం సుస్థిరంగా ఉంది అంటే ఆయన రాసిన రాజ్యాంగమే మూల కారణం. కాబట్టి ఇట్లా రాజ్యాధికారం ఇంత ప్రజలకు సేవ చేసి ఇతర కుల అడుగుపడిన వర్గాలకు సేవ చేసిన మన అంబేద్కర్ గారికి నివాళులు అంచడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీంట్లో విజయవాడలో ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం విజయవాడ నడిబొట్ట మీద స్థాపించారు. ఇదే ఆయనకి ఇచ్చిన గౌరవం. కాబట్టి నేను చెప్పడం ఏమంటే ఏదైనా ఈరోజు మన అంబేద్కర్ గారి ఆశయాలతో ఎవరైనా రాజ్యాంగం కానీ ప్రభుత్వం కానీ నడిపిస్తున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెద్దపీటేసి వాళ్లకు పెత్తందారులు అడగదొక్కింటే వాళ్లకు కింద ఉండే పేదలకు ఆయనకు అప్లిఫ్ట్ చేసి ఈరోజు రాజ్యాధికారం అని తెప్పించి వాళ్ళకు కూడా వాళ్ళ పెత్తందారులతో సమానం ఈరోజు మనకు తీసుకుని వచ్చింది. కాబట్టి ఈరోజు నిజమైన నివాళులు ఎవరు అర్పించారంటే వేరే పార్టీల వాళ్ళందరూ కేవలం వాళ్ళ గురించి మన అంబేద్కర్ గారి గురించి చెప్తారు కానీ ఆయన గురించి ఈ రోజు వరకు చేసింది ఏమీ లేదు. ఊరికే ఏదైనా వచ్చి నివాళులు అర్పించేసి వెళ్ళిపోయేది తప్ప చేసేది ఏమి ఉండదు. కానీ దానికి కృతజ్ఞతగా మన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొట్ట మీద అంత పెద్ద ప్రపంచంలో అతి పెద్ద దీన్ని స్థాపించారు. కాబట్టి ఏదైనా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంనే అడుగడిగిన వర్గాలు అందరూ పైకి వస్తారని, ఇంకా మీదట కూడా రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన వచ్చి అఖండ మెజార్టీతో గెలిపించి మన అంబేద్కర్ గారి ఆశయాల ప్రకారం గవర్నమెంట్ నడుస్తాను ఆశిస్తూ ఈ సందర్భంగా మనం ప్రజాస్వామ్య మనుగడ ముఖ్యంగా పీడిత వర్గాలకు తరతరాలుగా అనుభవిస్తున్న కష్టాలు, నష్టాలన్నింటినీ కూడా కొంతైనా సరే మనకి న్యాయం చేకూర్చే విధంగా చట్టాలు వచ్చి ఈరోజు ప్రజాస్వామ్య విలువలను కాపాడే పరిస్థితులతో
ప్రపంచంలో అనేక కాన్స్టిట్యూషన్ అన్నింటి కూడా చదువుకొని భారతదేశానికి సరిపోయే కాన్స్టిట్యూషన్ను ఈరోజు పెట్టిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మొట్టమొదటిగా నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆర్టీసీ స్పెషల్ సర్కిల్ వద్ద అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టేదానికి మొట్టమొదటి నేనే పర్మిషన్ ఇచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారు అందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడుతోంది అంటే ఆయన ఎంతోమంది నియంత్రణలు వచ్చి చేద్దామని ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నం చేస్తున్నా కూడా ఆయన పెట్టిన చట్టాలను ఈరోజు నిలబడుతుంది మనం చేసుకుంటాం. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన ఎస్ఎంఎల్సీ మన నరేష్ అన్న గారికి, మన ఎమ్మెల్యే సీతారామ గారికి, షమీమక్క గారికి, దే అన్న గారికి, కౌన్సిలర్లకి, విద్యార్థి అందరికీ అందరూ కలిసి ఈరోజు జరపడం జరిగింది. ముఖ్యంగా మనం ఈరోజు గమనిస్తే ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడిందంటే మన బిఆర్ గారు అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగం ప్రతి ఒక్కరు గుర్తించవచ్చు. ఎందుకంటే ఆయన గొప్ప ఆ రోజుల్లోనే ఆలోచించి గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి రాజకీయవేత్త, విద్యావంతులు ప్రతి ఒక్కటి బడుగు బలహీన వర్గాల వాళ్ళ విభిన్న విధానంలో మార్పులు తీసుకోవడం, విద్య కల్పించాలని అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ఈరోజు వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి. అదే అడుగుజాడలు ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వారు నడుచుకుంటూ వాళ్ళ అభివృద్ధి కోసమే బడుగు బలిగిన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం మంచి విద్య ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు తీసుకుంటే ప్రతి ఒక్క దాంట్లోనూ వాళ్ళకే ప్రయారిటీ కల్పిస్తే ఈరోజు తీసుకుపోతారు. ఇదేవిధంగా ఎవరైనా ఈరోజు మన అంబేద్కర్ని ఫాలో అయ్యి ఈరోజు తీసుకొస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఈరోజు చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని గుర్తించి ముందుకు చూపించుకోవడానికి వాళ్ళని కోరుకుంటున్నారు. వారి జయంతిని పురస్కరించుకొని ప్రతి చోట్ల పండుగ వాతావరణంతో అందరూ కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. దీనికి నిదర్శనం ఏమంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, అణగారిన వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రూపుదిద్దిన రేఖలే ఈరోజు మేమందరం కూడా ఈ పదవుల్లో ఉంటూ అనుభవిస్తున్నామంటే దానికి నిదర్శనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. ఎందుకంటే ముందు కాలంలో అందరూ కూడా ఒక పెద్ద కులస్తులకు మాత్రమే ప్రతి చోట పెద్దపీట వేసేవాళ్ళు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం రాజ్యాంగంలో అణగారిన వర్గాల కోసం రాజ్యాంగాన్ని రూపొందించి మాకందరికీ కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ముఖ్యంగా మహిళల కోసం ఆయనైతే ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ విధంగా ఈరోజు రాజకీయ పార్టీలు అన్నీ కూడా మేము కూడా ఆ రాజ్యాంగాన్ని అనుసరించుకొని పోతేనే మాకు ఉనికి ఉంటుందని చెప్పి పోతున్న రోజులు. ఇలాంటి రోజుల్లో జగనన్న అందరికంటే ముందుగా అన్ని విధాలుగా మీరు చూడండి, ఈ స్టేట్లోనే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు 50%కు పైబడి, మైనార్టీలకు కూడా 50%కు దగ్గరగా ఇస్తున్నారు. అలాగే దాంట్లోనే భాగంగా ఈరోజు మదనపల్లిలో కూడా ఈసారన్నకు సీటు రావడం జరిగింది. ఇలాంటి తరుణంలో మనం అందరం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా జగనన్న బాటలో నడిచి బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నా రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి అని చెప్పేసి కోరుకుంటూ జగనన్న అయితే బాబాసాహెబ్ అంబేద్కర్, గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఈ రెండు తేవాలని, ఆయన తపనను పూర్తి చేయాలని నేను అందరికీ కోరుకుంటూ, ఎంతో మంది ఎన్నో విధాలుగా వచ్చి ఎన్నెన్నో మీకు నేర్పిస్తుంటారు. కానీ ఈరోజు మీరందరూ అన్ని కులాల వాళ్ళు కనుక్కోవాల్సిందేమంటే మనకైతే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఏదైతే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మనకు 4 అడుగులు ముందుకేసి అన్నిటితో పోరాడి సీట్లు ఇస్తుందో మనమందరం వాళ్ళకే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అంబేద్కర్ గారికి నేను మనస్ఫూర్తిగా ఈరోజు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దైవ సాక్షి ప్రపంచ మేధావి అయిన ఎక్కడ పోయినా ఈరోజు ఏప్రిల్ 14 అనే పండగ వాతావరణంలో కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకుంటారు. ఈరోజు ఖచ్చితంగా
రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి చైతన్యం తీసుకొని పోయే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడపడం జరుగుతుంది. ఆ రోజు మహిళలకు ఏదైతే సమాన హక్కు కోసమో వాళ్ళకు ఓటు హక్కు కోసము అంబేద్కర్ గారు ఆయన పదవి కూడా రాజీనామా చేయడం జరిగింది. అలాంటి తరుణంలో ఈరోజు ఆయన అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మహిళలకు రిజర్వేషన్ 50% పైభాగంగా ఇచ్చి అది జనరల్లో కూడా మహిళలకు ఎక్కువ శాతం అవకాశాలు కల్పించి ఈరోజు ఇంత ఎత్తున పేద వర్గాలకు సంబంధించి ఎక్కడైనా ఒక సమాజంలో ఒకటి ఉండాలి. పేదరికం నిర్మూలనాలంటే చదువు, వైద్యం. దీనికి పెద్దపీట వేస్తున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. చదువు ఉంటే ఈ దేశం కానీ, ఈ సమాజం కానీ, ఈ రాష్ట్రం కానీ బాగుపడుతుందని పూర్తి నమ్మకాలకి ఈరోజు నాడు నేడు కింద స్కూల్స్ అన్ని కూడా మా పేద వర్గాలకు సంబంధించిన బిడ్డలందరూ కూడా బాబోగులు ఆయన పెద్ద మేనమామగా మా బిడ్డలకు అందరికీ ఈరోజు చేదోడుగా ఓదాడుకున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారి స్ఫూర్తితో మళ్ళీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి మాలాంటి బడుగు బలహీన వర్గాల బతుకులన్నీ బాగుపడాలని కోరుకుంటూ జై హింద్, జై బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం జరుగుతుందంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రోజు రాజ్యాంగంలో హక్కులు అందరికీ సమానత్వంగా పంచడం వల్ల ఈరోజు భారతదేశం సస్యశ్యామలంగా ఉంది. ఈరోజు ఒక మైనార్టీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక పదవుల్లో ఉన్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరొక్కసారి స్మరిస్తూ నిజార్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. రాజ్యాంగ సృష్టికర్త పీడిత ప్రజల దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బలిజ కులస్తుల ఆత్మీయ సమావేశానికి హాజరయ్యేందుకు మదనపల్లెకు విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముందుగా పట్టణ బీజేపీ అధ్యక్షుడు బర్నేపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికిగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, మదనపల్లె బీజేపీ నాయకులు పూల నాగరాజు, కోసూరి భవానీ, జనసేన జంగాల శివరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ గారి 134వ జయంతి. మనకు రాజ్యాంగం రాసి మన రాజ్యాంగం ప్రకారం ఈ దేశం ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత సక్రమైన మార్గంలో నడుస్తా ఉందంటే కేవలం అంబేద్కర్ గారి నాయకత్వంలో రాసిన కాన్స్టిట్యూషన్ వల్లనే. అందుకని మీరు అందరూ కూడా ఒకసారి తప్పట్లు తట్టి ఆ అవార్డుని జయంతి సందర్భంగా మనందరూ అభినందించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని